గైస్ ఈ వీడియోలో మనం నాగ చైతన్య లేటెస్ట్గా నటించిన తండేల్ మూవీ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంటే మూవీ ఎలా ఉంది, అంతేకాకుండా సాయి పల్లవి అలాగే నాగ చైతన్య మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా లేదా, అదేవిధంగా ఈ మూవీ యొక్క ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీకు మరికొన్ని మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే మన క్రిక్ ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇకపోతే నాగ చైతన్యకు చాలా రోజుల నుంచి సరైన విజయం అయితే లేదు. ఈసారి గురి చూసి కొట్టాడు, తప్పకుండా విజయం సాధించాడు. ఇకపోతే విజయంపై పూర్తి నమ్మకంతో చేసిన సినిమానే తండేల్. నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ మంచి విజయం అయితే సాధించింది. ఇకపోతే అగ్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అయితే తోడైంది. మంచి అంచనాల మధ్య 3 భాషల్లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది, అంతేకాకుండా ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో ఇప్పుడు చూద్దాం పదండి. సో ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి. సముద్రంలోని చేపల వేటకు వెళ్ళిన తోటి మత్స్యకారులందరినీ ముందుకు నడిపించే నాయకుడి పేరే తండేల్. తన తండ్రి తండేల్ కావడంతో చిన్నటి నుంచే ఆయన దగ్గర నుంచి నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు రాజు అలియాస్ నాగ చైతన్య. ఇలా పెద్దయ్యాక కూడా రాజు అందరి కష్టాలు విని వాళ్ళ కోసం నిలబడడంతో అందరూ అతన్ని తండేల్గా ఎంచుకుంటారు. రాజుకు చిన్నటి స్నేహితురాలైన సత్య అయితే అలియా సాయి పల్లవి అంటే ప్రాణం, బుజ్జితల్లి అంటూ ప్రేమగా పిలుచుకుంటాడు. రాజు అంటే సత్య కూడా చెప్పలేనంత ప్రేమ. ఏడాదిలో 9 నెలలు సముద్రంలో గడిపే రాజు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది సత్య. ఈసారి వేటకు వెళ్ళొచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అలా ఈసారి సముద్రంలోకి వెళ్ళాక తుఫాన్ కల్లోలం సృష్టిస్తుంది. పాకిస్తాన్ జిల్లాలోనికి వెళ్ళిన రాజు పడవని, అందులో మత్స్యకారుని అక్కడ అధికారులు బంధించి వాళ్ళు జైల్లో వేస్తారు. అప్పుడు రాజు కోసం సత్య ఏం చేసింది? ఇకపోతే సొంతూరు శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యవేశం నుంచి పాకిస్తాన్ సరిహద్దుల వరకు వెళ్ళిన ఆమెకు రాజు ఇతర మత్స్యకారులు విడిపించిందా? రాజు అలాగే సత్య కలుసుకున్నారా? సో తదితర విషయాలు తెలుసుకోవాలనుకుంటే సినిమాను తప్పకుండా చూడాల్సిందే. సో మూవీ అయితే ఓవరాల్గా చెప్పుకుంటే బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో నాగ చైతన్య అలాగే సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ అయితే వాళ్ళు పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయి. రాజు అలాగే సత్య పాత్రలు అయితే ఈ ఇద్దరు ఒదిగిపోయారు. పాత్ర తగ్గట్లుగానే నాగ చైతన్యగా మారిపోయిన విధం అలాగే సినిమాకి మరింత సహజవాదం తీసుకొచ్చింది. సాయి పల్లవి మార్క్ నటన డాన్సులతో తోడు ఇందులో మరింత అందం కనిపించింది. ఇద్దరు శ్రీకాకుళం మ్యాచ్లో సంభాషణ చెప్పారు. పక్కగా కాకపోయినా సరే బలంగా ప్రయత్నించారు. ఆడుకులం నరేన్ అలాగే కల్పలత, కరుణాకరణ్, పృథ్వీరాజ్, మహేష్, ప్రకాష్ బజ్వాడ, పార్వతీశం తదితరుల పాత్ర కూడా గుర్తు పెట్టుకునేలా ఉంటాయి. ఇకపోతే సాంకేతిక బృందం సినిమాకి ప్రాణం పోసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ ఆయన పాటల సినిమాకి మరో స్థాయికి తీసుకెళ్లాయి. నేపథ్య సంగీతంలోనూ పాటలనే వాడుకున్నారు దేవిశ్రీ ప్రసాద్. శ్యామ్ దత్ ఛాయాగ్రహాలని సినిమాలు మరింత బలాన్ని ఇచ్చాయి. ప్రతి ఫేమ్ అయితే నాణ్యంగా ఉంది. సముద్రంలో వచ్చే సన్నివేశాలు ఇంకా బాగుంటాయని చెప్పుకోవచ్చు. నిర్మాణంగా ఉన్నతంగా ఉంటుంది. ఇకపోతే మాటలైతే గట్టిగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు చందు మొన్నటి కథలోని ప్రేమ కోణంపై బలంగా ప్రభావం చూపించారు. మిగతా ఎలివేషన్స్ పర్వాలేదు అనిపించాయి. ఇకపోతే డీల్ చేశారు. కానీ ఇలాంటి ఒక కథను సినిమాటిక్ అంగులతో మంచితనం అలాగే అందుకు ఆయన చేసిన కసరత్తులను అయితే మెచ్చుకోవాల్సిందే. సో ఓవరాల్గా చెప్పుకుంటే ఈ మూవీ ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.